ఇదిగో అన్న మీదున్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్లో కొట్టేసి వెళ్ళిపోయావు. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే చేసేస్తాడు అని తెలీదురా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏం ఆలోచించానో తెలుసా? శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయి ఉంటావు. నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి, ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించా. కానీ నువ్వేంట్రా, అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడే నీ లైఫ్లో లేనట్టు, వాడితో అసలు నీకేమీ జరగనట్టు హ్యాపీగా బైక్ వేసుకొని హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్గా ఇంత కూల్గా ఎలా తిరుగుతున్నావురా నువ్వు? ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నారు? నేనెవరో నీకు నిజంగా సార్ మీరు ఎవరు సార్? ఈ విషయం నేను ఎట్టకారంగా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. జరిగిన విషయం నేను మర్చిపోయాను. నా లైఫ్లో కానీ నా మైండ్లో కానీ నువ్వు లేవు. మా అన్నని చంపాలనుకున్న విషయం నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఈ విషయం మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారు చెప్పానే, నీకు చెప్పలేదా?